హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. గత 10 సంవత్సరాల్లో లేనట్టుగా రికార్డ్ స్థాయిలో గాని చూస్తే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఈక్విటీ మార్కెట్స్‌లోని దాదాపుగా $90.1 బిలియన్ అంటే సుమారుగా 8,20,000 కోట్లని తీసుకొచ్చి ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు. ఇదే పీరియడ్‌లోని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయిన ఎఫ్ఐఐ వాళ్ళు $18.8 బిలియన్ మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. మన ఇండియన్ మార్కెట్స్‌ని గాని గత 2, 3 సంవత్సరాలుగా గాని మనం పరిశీలించి నిపుణులు తెలుపుతున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నట్టయితే మన కార్పొరేట్ రంగంలో ఉండే గ్రోత్ అనేది 2024కి చాలా స్లో అయింది. 2025 స్టార్టింగ్‌లో కూడా అంతే స్లోగా మొదలుకొని సెప్టెంబర్ 2025 క్వార్టర్ రిజల్ట్స్ రాగానే కొంచెం వేగాన్ని అందుకుంటూ, కొంచెం చిన్నపాటి నమ్మకాన్నిస్తూ రాబోయే ఇంకొన్ని క్వార్టర్స్ తర్వాత చాలా వేగంగా ఎదుగుతుంది అని నమ్ముతున్నారు. ఇదే ధోరణిలోని ఈరోజు ఈ వీడియో ద్వారా 3 కంపెనీస్ ఎక్కడైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గత 9 నెలలుగా అంటే చాలా పర్టిక్యులర్‌గా గత క్వార్టర్స్‌లో గాని చూసినట్టయితే వాళ్ళ యొక్క స్టేక్‌ని పెంచుకున్నాళ్ళు. అండ్ అదే ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి అని ఈ కంపెనీస్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇది రికమెండేషన్ ఖచ్చితంగా కాదండి. ఏవైతే మా యొక్క పరిమితుల్లోకి సరిపోయే కంపెనీస్‌ని తీసుకొని వచ్చి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి మీకు అందించాలని ఈ వీడియో ప్రయత్నాన్ని చేస్తూ మీ ముందుకొచ్చేసాం. అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాము కాబట్టి. నేను సీఏ హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయేది 3 కంపెనీస్ ఎక్కడైతే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ వాళ్ళ యొక్క స్టేక్‌ని పెంచుకున్నారో. మొట్టమొదటిది ఆర్‌బీఎల్ బ్యాంక్. ఆర్‌బీఎల్ బ్యాంక్ విషయానికి గాని వచ్చినట్టయితే గత 3 నెలల్లోని అంటే ఆ క్వార్టర్‌లో గాని చూసినట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ 6% పెరిగింది. అంటే 15.41% నుంచి 21.91% వరకు. అండ్ అదే పీరియడ్‌లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ 35% నుంచి 39% 4% వరకు పెరిగింది. స్టాక్ యొక్క మూవ్‌మెంట్ విషయానికి గాని వచ్చినట్టయితే మే 2019లోనే తన యొక్క ఆల్ టైమ్ హైని రీచ్ అయిన తర్వాత పడిపోయింది. జూన్ 2022లోనే మళ్ళీ దాని యొక్క బాటమ్ ఫేజ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత హైయెస్ట్ లోస్ కింద వెళ్తూ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని దాటుకొని ఒక బ్రేక్‌ఔట్‌ని అయితే ఇచ్చింది. అయితే ఆర్‌బీఎల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్‌బీఎల్ వాళ్ళు ఒక బ్యాంక్. సో బ్యాంకింగ్ కంపెనీస్‌కి సంబంధించినంత వరకు వీళ్ళ యొక్క ప్రొడక్ట్ మిక్స్ 59:41 రేషియో. 59 అంటే రీటైల్, 41 అంటే కార్పొరేట్ అండ్ హోల్‌సేల్. సో రీటైల్‌లో వీళ్ళు 2 రకాల ప్రొడక్ట్స్‌ని ఇస్తున్నారు. ఇది సెక్యూర్డ్ అండ్ అన్‌సెక్యూర్డ్. సెక్యూర్డ్‌లోని హోమ్ లోన్స్ అండ్ గోల్డ్ లోన్స్ ఉంటాయి. అన్‌సెక్యూర్డ్‌లోని క్రెడిట్ కార్డ్స్ అండ్ మైక్రో ఫైనాన్సింగ్ ఉంది. అండ్ వీళ్ళకి అత్యధికమైన ఆదాయం అనేది రీటైల్ సెగ్మెంట్ నుంచి 48.5% వస్తుంది. మిగిలిన సెగ్మెంట్స్ ఏంటి అనంటే ట్రెజరీ నుంచి 29% అండ్ కార్పొరేట్ అండ్ హోల్‌సేల్ నుంచి 21.6% వస్తుంది. అండ్ ఇక్కడ కూడా రీటైల్‌లోని 48.5% రెవెన్యూ వచ్చేది కాస్త సెక్యూర్డ్ అండ్ అన్‌సెక్యూర్డ్ పోర్షన్స్‌లో కూడా చాలా రకాల మార్పొచ్చినాయి. సెక్యూర్డ్ గత సంవత్సరంతో పోలిస్తే 24% పెరిగింది. అన్‌సెక్యూర్డ్ 5% తగ్గింది. రిస్క్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. నంబర్స్‌ని చూసేద్దాం. గత 3 సంవత్సరాలుగా సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్‌లోని పెరిగింది అనంటే 18%. ప్రాఫిట్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 85% పెరిగింది. అండ్ అలానే ఈ కంపెనీ ఆర్ ఈ పర్టిక్యులర్ బ్యాంక్ యొక్క రెవెన్యూ గత సంవత్సరంతో పోలిస్తే 14,000 క్రోర్స్‌కి చేరుకుంది. నెట్ ప్రాఫిట్ మాత్రం 717 క్రోర్స్ దగ్గర అంటే ఇంతకు ముందు సంవత్సరం ఇదే పీరియడ్‌లో 1,260 క్రోర్స్ నుంచి ఇంతలాగా పడిపోయింది. ఎందుకు? ప్రొవిజనింగ్ అనేది దాదాపుగా 2,900 కోట్ల దాకా పెంచారు కాబట్టి. ఒకేసారి అన్‌సెక్యూర్డ్ పోర్షన్ అయిన మైక్రో ఫైనాన్సింగ్ అండ్ అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కి ప్రొవిజనింగ్ గాని ప్రొవైడ్ చేసినట్టయితే చాలా సెక్యూర్డ్ పొజిషన్‌కి వచ్చేస్తామనని ఎక్కువగా హెవీగా ప్రొవిజనింగ్ చేయడం వల్ల ప్రాఫిట్స్ అనేవి తగ్గినాయి. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏంటి అనంటే 2026 క్వార్టర్ 3 నుంచి బ్యాలెన్స్ షీట్ అనేది స్టేబుల్‌గా ముందుకెళ్తుంది. బలమైన నంబర్స్‌ని చూపిస్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నారు. అయితే మనం ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ తెలుసుకుందాం. డిసెంబర్ 2025 క్వార్టర్ 3 కల్లా టోటల్ ఇన్‌కమ్ గత సంవత్సరంతో పోలిస్తే 2.3% పెరిగి 4,718 క్రోర్స్‌ని చేరుకుంది. అండ్ అదే పీరియడ్‌లోనే ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ 3.7% పెరిగింది. అండ్ అదర్ ఇన్‌కమ్ పరంగా చూస్తే 2% తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్. హోల్‌సేల్ సైడ్స్ మాత్రం గాని చూసినట్టయితే కమర్షియల్ బ్యాంకింగ్ ఏమో 30% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి యావరేజ్ 21% కన్నా ఎక్కువగానే రిజల్ట్స్ అనేవి చూపించింది. ఇదే టైంలోని ఖర్చులనేవి ఇంట్రెస్ట్ ఎక్స్‌పెన్స్ 3% పెరిగితే ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ అయిన ఎంప్లాయీ కాస్ట్ అనేవి 8% పెరిగినాయి. క్రెడిట్ కాస్ట్ అనేవి 0.64% అంటే స్టేబుల్‌గా తగ్గుతూ వస్తుంది. ఈ ఫ్యాక్టర్ వల్ల ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కాస్త 47 కోట్ల నుంచి 228 కోట్ల వరకు చేరుకుంది. 4 రెట్ల గ్రోత్ అనేది ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది తగ్గింది. ఎందుకు అనంటే ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ తగ్గడం వల్ల. ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ 115 బేస్ పాయింట్స్ తగ్గి 12.3% దగ్గర స్థిరపడింది. ఇదే పీరియడ్‌లోనే కాస్ట్ ఆఫ్
డిపాజిట్స్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఈ పర్టిక్యులర్ ఇది కూడా తగ్గింది. కానీ 48 బేస్ పాయింట్స్ తగ్గడం వల్ల మార్జిన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా తగ్గిపోయినాయి. సో బ్యాంక్ యొక్క ప్రొఫైల్‌ని గాని చూసినట్టయితే మంచి విషయం ఏంటి అనంటే సెక్యూర్డ్ రీటైల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ సెక్యూర్డ్ రీటైల్ సెగ్మెంట్ అనేది పెరుగుతుంది. అన్‌సెక్యూర్డ్ అనేది 5% తగ్గిపోయింది. అండ్ దీంతో పాటు కాస్ట్ టు ఇన్‌కమ్ రేషియో అనేది కూడా చాలా వీక్‌గానే ఉంది. గత సంవత్సరంలోని వన్ ఆఫ్ ఈక్విటీ సేల్ గెయిన్ వల్ల. సో రైట్ ఆఫ్స్ కూడా ఎక్కువగానే జరిగినాయి. రిటర్న్ ఆన్ అసెట్స్ విషయానికి వస్తే ప్రీవియస్ ఇయర్‌తో పోలిస్తే తక్కువే ఉంది. ఎక్కువ కాస్ట్స్ ఉండడం వల్ల. గ్రోత్ అవుట్‌లుక్ ఎలాగుంది? సో ఎమిరేట్స్ ఎన్‌బీడీ వాళ్ళు ఈ పర్టిక్యులర్ బ్యాంక్‌లోని 60% స్టేక్‌ని కొనుగోలు చేస్తూ 27 కోట్లని ఇస్తున్నారు. సో 27 కోట్లు రావడం వల్ల కంపెనీకి ఉండే ప్రెజెంట్ నెట్‌వర్త్ ఏదైతే 15,000 కోట్లుందో అది 27 కోట్లు చేరిన తర్వాత 44 కోట్ల వరకు ఎదుగుతుంది. ఇప్పుడు ఉండే నెట్ వర్త్ రేషియో ఆర్ ఈక్విటీ ఏదైతే ఉందో 3 రెట్లు పెరుగుతుంది అక్విజిషన్ తర్వాత. సో కంపెనీ యొక్క పార్ట్నర్‌షిప్ వల్ల రేటింగ్స్ అనేవి పెరుగుతాయి. అండ్ కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ పెరిగి మిడ్ వేరియంట్ ఆర్ మిడ్ సైజ్డ్ బ్యాంక్‌లోని ఒక మంచి క్యాపిటల్ ఉన్న కంపెనీగా మారబోతుంది ఈ పర్టిక్యులర్ బ్యాంక్. ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ బ్యాంక్‌కి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ రిటర్న్ ఆన్ అసెట్స్ విషయానికి గాని వచ్చినట్టయితే రాబోయే కొన్ని క్వార్టర్స్‌లోని చాలా ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. అండ్ దాదాపుగా 10-15 బేస్ పాయింట్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు చేసుకుంటున్న ఎమిరేట్స్ వాళ్ళతో పార్ట్నర్‌షిప్ వల్ల క్రెడిట్ రేటింగ్ అనేది పెరుగుతుంది. ఫండ్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా లోన్ యొక్క గ్రోత్ గైడెన్స్ 16-17% ఉంటుంది అని చాలా గట్టిగా తేల్చి చెప్పారు. అండ్ దీనితో పాటుగా నెట్ అడ్వాన్సెస్ విషయానికి గాని వచ్చినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్‌గా 92,600 క్రోర్స్ ఉండేది కాస్త Q3 అండ్ 4 కల్లా ముగిసిపోయే టైం కల్లా 1,07,000 నుంచి 1,08,000 కోట్ల దాకా పెరిగే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం డిసెంబర్ క్వార్టర్ విషయానికి గాని వచ్చినట్టయితే 103,000కి పెరిగింది. గత క్వార్టర్‌తో పోలిస్తే 14% క్లియర్ కట్‌గా ఇక్కడ ఇంక్రీజ్ ఉందని తెలుస్తుంది. అండ్ అలానే మేనేజ్మెంట్ వాళ్ళు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రతి క్వార్టర్‌లో కూడా 10-15 బేస్ పాయింట్స్ పెరుగుతుంది. అండ్ ఈ క్వార్టర్ ఆర్ ఇయర్ అయిపోయేసరికల్లా 4.8% ఎగ్జిట్ ఎన్ఐఎం ఉండబోతుంది అని తెలియపరుస్తున్నారు. కాకపోతే ఈ బ్యాంక్స్ అనేది కొన్ని రిస్క్స్‌కి గురవుతుంది అండ్ రిస్క్‌ని చూడాల్సి ఉంటుంది. ఏంటి ఆ రిస్క్ అంటే మొట్టమొదటిది ఈ పర్టిక్యులర్ బ్యాంక్ యొక్క అసెట్ క్వాలిటీ మీద చాలా ఎక్కువ ప్రెషర్ అనేది ఉంది. ఫ్రెష్ స్లిప్పేజెస్ 2024 నుంచి 25 మధ్యలో పోలిస్తే 3.5% కాస్త 4.9%కి పెరిగిపోయింది. యాన్యువలైజ్డ్ స్లిప్పేజెస్ విషయానికి గాని వస్తే 4.6% Q3కి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది చాలా ఎక్కువే. కాసా రేషియో విషయానికి వద్దాం. డిపాజిట్స్ 12% పెరిగినప్పటికీ కూడా దాంట్లోని కాసా రేషియో ఈ బ్యాంక్‌కి ముఖ్యంగా 30.93% ఉంది. మిగతా బ్యాంక్స్‌తో ప్రైవేట్ బ్యాంక్స్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువే. అండ్ అలానే 6% కాసా రేషియో పెరిగినప్పటికీ కూడా ఇది మిగతా బ్యాంక్స్‌తో పోలిస్తే చాలా తక్కువగానే ఉంది. క్లయింట్ కాన్సంట్రేషన్ రిస్క్ కూడా ఎక్కువ ఉంది. డిపాజిట్స్ పరంగా గాని చూస్తే టాప్ 20 డిపాజిట్స్ నుంచి 13.6% ఆఫ్ ద టోటల్ వాల్యూ అనేది మనకి వస్తుంది. కంపెనీ నంబర్ 2 సెజిలిటీ. సో ఈ సెజిలిటీలోని లాస్ట్ 3 మంత్స్ విషయంలోని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెంచుకున్న స్టేక్ 5.6% నుంచి 10.3%. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెంచుకున్న స్టేక్ 14.9% నుంచి 21.4%. అయితే ఈ పర్టిక్యులర్ కంపెనీ ఐపీఓ ర్యాలీ తర్వాత దాని యొక్క ఆల్ టైమ్ హై డిసెంబర్ 2024లో ₹56ని చేరుకుంది. దాని తర్వాత నుంచి పడిపోవడం దగ్గర నుంచి ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది ఈ పర్టిక్యులర్ కంపెనీ. అయితే వీళ్ళు ఏం చేస్తారు? ప్యూర్ ప్లే. సో వీళ్ళు టెక్నాలజీ పరంగా సేవల్ని అందిస్తారు. అది కూడా యూఎస్ దేశానికి హెల్త్ కేర్ ఇండస్ట్రీకి సంబంధించిన సేవల్ని పూర్తిగా వీళ్ళే అందిస్తారు. టాప్ 10 యూఎస్ క్లయింట్స్‌లోని 6 సెజిలిటీ యొక్క క్లయింట్సే. 5 వీళ్ళదైతే ఇటీవలే వీళ్ళు బ్రాడ్ పాత్ అనే కంపెనీని అక్వైర్ చేసుకోవడంతోటి ఇంకొక క్లయింట్ వీళ్ళ జాబితాలోకి చేరిపోయారు. సో వీళ్ళు ఇక్కడ హై కాన్సంట్రేషన్ అనేది క్లయింట్స్‌లో ఉంది. టాప్ 5 క్లయింట్స్ అనేది వీళ్ళకి దాదాపుగా 74% వరకు ఆదాయాన్ని ఇస్తారు. టాప్ 10 క్లయింట్స్ విషయానికి వస్తే 88% వరకు ఆదాయాన్ని తెచ్చిపెడతారు. అండ్ వీళ్ళ యొక్క కస్టమర్ లాయల్టీ ఎంత ఎక్కువగా ఉందంటే టాప్ 5 క్లయింట్స్ తోటి గత 18 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్‌ని చూస్తే 2 వర్టికల్స్ నుంచి ఆదాయం వస్తుంది. పేయర్ మోడల్, ప్రొవైడర్ మోడల్. పేయర్ మోడల్ నుంచి 88.5% ఆదాయం వస్తే ప్రొవైడర్ మోడల్ నుంచి 11.5% వస్తుంది. పేయర్ మోడల్‌లో ఎటువంటి సేవల్ని అందిస్తారు? కోర్ అడ్మినిస్ట్రేషన్ సేవలైన క్లయింట్స్‌కి యొక్క ఆర్ పేషెంట్స్ యొక్క క్లెయిమ్స్ ప్రాసెసింగ్ ఎలాగుంటుంది, బిల్లింగ్ ఎలాగుంటుంది, ఎన్రోల్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ప్రొవైడర్ మోడల్‌లోనే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ మోడల్. సో రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ హాస్పిటల్స్ పరంగా ఎలా చేయాలి అండ్ ఒక డేటాబేస్‌ని ఎలా మెయింటైన్ చేయాలి, పేషెంట్స్‌కి యొక్క సిస్టమ్స్ వాళ్ళ యొక్క రికార్డ్స్‌ని డీటెయిల్స్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేస్తారు ఈ పర్టిక్యులర్ వర్టికల్‌లోనే. ఫినాన్షియల్ నంబర్స్ విషయానికి వస్తే లాస్ట్ 3 సంవత్సరాల్లో సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15% ఉంటే
నెట్ ప్రాఫిట్ ఆర్ ప్రాఫిట్ గ్రో అయిన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 93% ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా ఇంట్రెస్ట్ కాస్ట్ అండ్ డిప్రిసియేషన్ చాలా ఎక్కువ తగ్గడం వల్ల మార్జిన్స్ అనేవి 3% నుంచి 9%కి పెరగడం చూశారు. నంబర్స్ పరంగా సెప్టెంబర్ 2025 P&Lని కానీ చూసినట్లయితే సేల్స్ ఏమో 25% పెరిగి 1658 క్రోర్స్కి చేరుకుంది. ఎక్స్పెన్సెస్ కూడా పెరిగింది కానీ 21% మాత్రమే పెరగడంతో ఆపరేటింగ్ లీవరేజ్ అనేది కంపెనీకి లభించింది. సో చాలా ముఖ్యమైన గ్రోత్ అనేది బ్రాడ్ పాత్ యొక్క అక్విజిషన్ వల్ల వచ్చింది. సో ఓవరాల్ గ్రోత్ 25% ఉన్నప్పటికీ కూడా ఆర్గానిక్ గా వీళ్ళు సొంతగా పెరిగింది 16% దగ్గర ఉంది. సో ఎంప్లాయీ కాస్ట్ అనేవి కూడా అబ్సల్యూట్ టర్మ్స్ లో కానీ చూసినట్టయితే 25% పెరిగింది. కాస్ట్ టు సేల్స్ రేషియో ఏమో 62 బేస్ పాయింట్స్ పెరిగింది. కాస్ట్ స్ట్రక్చర్ ఏమో స్టేబుల్ గానే ఉన్నట్టుగా చెప్తుంది. కాకపోతే వీటన్నిటి యొక్క కలగలపడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 38% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగి 715 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 231 బేస్ పాయింట్స్కి పెరిగి 25%కి పెరిగింది. నాన్ ఆపరేటింగ్ సైడ్లో కానీ చూసినట్టయితే అదర్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గింది. డిప్రిసియేషన్ కూడా తక్కువే ఉంది. సో టోటల్గా కానీ చూస్తే నెట్ ప్రాఫిట్ 115% పెరిగి 251 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 15.1% దగ్గరికి పెరిగింది. 631 బేస్ పాయింట్స్ ఎక్స్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది. గ్రోత్ అవుట్లుక్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలాగున్నాయి? ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వీళ్ళకి యూఎస్ మేజర్ క్లయింట్ కాబట్టి అక్కడ మాత్రమే సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ పరంగా చూస్తే 3,80,000 కోట్ల దాకా ఖర్చు అనేది జరుగుతుంది. అండ్ అక్కడ పేయర్ అండ్ ప్రొవైడర్ ఈ రెండిట్లో కూడా పెనిట్రేషన్ లెవెల్స్ ఎక్కువగానే ఉన్నాయి. పేయర్ సైడ్ ఆర్ పేయర్ వర్టికల్లోని 22 to 24% వరకు పెనిట్రేషన్ ఉంటే ప్రొవైడర్ సైడ్ నుంచి దాదాపు 20% వరకు పెనిట్రేషన్ అనేది ఉంది. అండ్ అందులో కూడా ముఖ్యంగా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కానీ తీసుకుంటే పేయర్ సెగ్మెంట్ కేవలం 7% పెరిగితే ప్రొవైడర్ సెగ్మెంట్ 12 to 13% మధ్యలో పెరుగుతుందని తెలుస్తుంది. సో ఇంత ఎక్కువగా పెరిగినప్పుడు కంపెనీకి చాలా మంచి అవకాశాలే కదా ఉంటాయి. రెవెన్యూ గ్రోత్ పరంగా కానీ చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఈజీగా ఎలా కాదు అని అనుకున్నా కూడా ఒక 21% ఆదాయం పెరుగుద్ది. ఎబిడ్డా మార్జిన్స్ 25% పెరుగుద్ది అని. దీనికి తోడుగా కానీ వీళ్ళ యొక్క రెవెన్యూస్ మనం అనలైజ్ చేసి చూసినట్టయితే గత సంవత్సరానికి $658 మిలియన్ ఉండేది కాస్త ఒక సంవత్సరంలోని $138 మిలియన్ పెరిగి $790 మిలియన్ దాకా చేరుకుంది. సో దీని కానీ మనం ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసి చూస్తే ప్రతి సంవత్సరం 1,200 కోట్ల దాకా చేరుతుంది. ఒక ఫుల్ క్వార్టర్ యొక్క రెవెన్యూ తీసుకుంటే దాంట్లో 70 నుంచి 80% దాకా వీళ్ళకి పెరుగుతున్నట్టుగా ఆదాయం అనేది ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. క్లయింట్ కాన్సన్ట్రేషన్ విషయానికి వస్తాం. టాప్ 3 క్లయింట్స్ నుంచి ఇది వరకు వచ్చే 68% రెవెన్యూ కాస్త 63%కి తగ్గింది. అంటే కాన్సన్ట్రేషన్ పరంగా కూడా వీళ్ళు రిస్క్ని తగ్గించుకున్నారు. అండ్ అలానే క్లయింట్ బేస్ కూడా ఏదైతే 44 గ్రూప్స్ ఉన్నాయో అవి 82 గ్రూప్స్కి పెరిగినాయి గత 2024 నుంచి 26 మధ్యలోని. అండ్ అక్కడ కూడా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు నెట్ ప్రాఫిట్ రేషియో క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా 0.83 టైమ్స్ నుంచి 0.92 టైమ్స్కి పెరిగింది. అండ్ అలానే బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా స్ట్రెంగ్త్ పెరిగింది. డెట్ని వీళ్ళు తొందరగా రీపే చేయడం వల్ల డెట్ ఈక్విటీ రేషియో తగ్గింది 0.39 నుంచి 0.17కి. డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో 6 టైమ్స్ ఉండేది కాస్త 10.6 టైమ్స్కి పెరిగిపోయింది. రిస్క్స్ పరంగా కానీ చూసినట్టయితే మొట్టమొదటిది రెవెన్యూ రిస్క్ అంటే టాప్ 3 క్లయింట్స్ నుంచి 63% రెవెన్యూ వచ్చినప్పటికీ కూడా టాప్ 10 క్లయింట్స్ నుంచి చూస్తే ఇది 80% దాటేస్తుంది. అది రెవెన్యూ రిస్క్ అనేది ఉంటుంది. బ్రాడ్పాత్ యొక్క అక్విజిషన్ వల్ల క్వార్టర్ 3కి నంబర్స్ అనేవి చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రాడ్పాత్ అక్విజిషన్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఎబిడ్డా మార్జిన్స్ ఈ పర్టికులర్ సెజిలిటీతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ అండ్ మార్జిన్స్ కూడా తగ్గిపోయినాయి. సో యావరేజ్ రెవెన్యూ పర్ ట్రాన్సాక్షన్ అనేది కూడా 1.5 నుంచి 2%కి తగ్గిపోయింది. ఇంతకుముందు ఎఫర్ట్ బేస్డ్ మోడల్ నుంచి వీళ్ళు ఇప్పుడు మొత్తం ఆటోమేషన్ చేయడం వల్ల ఈ పర్ ట్రాన్సాక్షన్ వాల్యూ అండ్ కాస్ట్ కూడా పడిపోవడం మనం చూసాం. రాబోయే కొన్ని సంవత్సరాలు 2 to 3% వరకు పడిపోద్ది అని గట్టిగా నమ్ముతున్నారు. కంపెనీ నెంబర్ 3 స్విగ్గీ. సో మనందరికీ తెలిసిందే స్విగ్గీ. వీళ్ళు ఇప్పుడు లాస్ మేకింగ్ కంపెనీగా ఉన్నప్పటికీ కూడా గత 9 నెలలుగా కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ పెంచుకున్న స్టేక్ విషయానికి వస్తే 4.9 నుంచి 16.1%కి పెంచుకున్నారు. అదే టైంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ దాంట్లోని 9.3% నుంచి 22.5%కి పెంచుకున్నారు. ఇక ఈ పర్టికులర్ స్టాక్ యొక్క మూవ్మెంట్స్ విషయానికి కానీ వస్తే డిసెంబర్ 2024లో ఆల్ టైమ్ హైకి రీచ్ అయిన తర్వాత మే 2025 నుంచి ఆల్ టైమ్ లో లెవెల్స్నే చూస్తున్నాయి. అక్కడే స్థిరపడిపోయినాయి. బిజినెస్ యొక్క గ్రోత్ గత 3 సంవత్సరాలుగా చూస్తే సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 39% ఉన్నప్పటికీ కూడా ప్రాఫిట్స్ అనేవి జస్ట్ 4% మాత్రమే పెరిగినాయి. లాస్ మేకింగ్ కంపెనీగా ఉన్నప్పటికీ కూడా లాస్ టు రెవెన్యూ ఈ పర్టికులర్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో వీళ్ళు మనందరికీ తెలిసిన ఏంటి అని అంటే కస్టమర్ ఫస్ట్ టెక్ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్ ఎక్కడైతే ఫుడ్ డెలివరీతో పాటు స్టార్ట్ చేసి ఇప్పుడు క్విక్ కామర్స్ అండ్ ఒక హైపర్ లోకల్ యాప్ని అన్ని సేవల్ని
ఒకే చోట అందిస్తున్నారు. ప్రోడక్ట్ మిక్సెస్‌ని వీళ్ళు మారుస్తూ వచ్చారు. ఫుడ్ డెలివరీగా మొదలుపెట్టిన వీళ్ళు 45% రెవెన్యూని 2025లోనే సంపాదించుకునేది కాస్త ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్ కల్లా 35%కి తగ్గించేసుకున్నారు. ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ మిక్స్ నుంచి. అండ్ ఇక్కడ వీళ్ళు ఆర్డర్స్ ఎక్కువ పెరగాలి ఆర్డర్స్ యొక్క గ్రోత్ ఎక్కువ ఉండాలి అనే దాని మీద నుంచి చాలా ఎక్కువ నీష్ ఏరియాస్‌లోని వీళ్ళకి కావాల్సినట్టుగా టేక్ ఆఫ్స్ ఎక్కువ ఉండేలాగా యాడ్ రెవెన్యూ మీద అండ్ అలానే చాలా ప్రీమియం అయిన ప్రొడక్ట్స్‌ని అంటే బ్లాక్ గాని, బోల్ట్ గాని, వన్ బ్లాక్ గాని ఇటువంటి వాటి మీద ఎక్కువగా వాళ్ళ దృష్టిని మళ్లించారు. అండ్ అలానే సప్లై చైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా గాని చూసినట్టయితే అత్యధికమైన ఆదాయం అనేది స్కూటీస్ అండ్ లింక్స్ వీటి రెండిటి నుంచి 46% వరకు డిరైవ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ క్విక్ కామర్స్ అయిన ఇన్‌స్టామార్ట్ యొక్క షేర్ కూడా ఆదాయం పరంగా చూస్తే 12% వచ్చేది కాస్త ఈ సంవత్సరం 17%కి పెరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాఫిటబిలిటీ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది. ఎందుకంటే ఎబిటా మార్జిన్స్ ఇంతకుముందు 69% నెగెటివ్‌లో ఉండేది కాస్త ఇప్పుడు 86%కి పెరిగిపోయింది. ఔట్ ఆఫ్ హోమ్ సర్వీసెస్ అయిన డైన్ అవుట్ కానీ, ఇతర ఈవెంట్స్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. అండ్ అలానే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క సెప్టెంబర్ P&Lని చూసి తెలుసుకున్నట్టయితే సేల్స్ 54% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. 5,561 క్రోర్స్‌కి పెరిగింది. సో గ్రోత్ డ్రైవర్స్ క్లియర్‌గా గాని చూస్తే బోల్ట్ ఏమో 10% ఫుడ్ ఆర్డర్స్‌కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఆర్డర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగానే పెరిగింది. సప్లై చైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూ 76% ఇయర్ ఆన్ ఇయర్‌కి పెరిగి 2,560 క్రోర్స్ దగ్గర స్థిరపడింది. క్విక్ కామర్స్ గత సంవత్సరంతో పోలిస్తే 108% దగ్గర పెరిగింది. మేజర్ గ్రోత్ ఇంజిన్‌గా నిలిచింది. ఎక్స్‌పెన్సెస్ కూడా అదే రేట్‌లోనే 53% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోయినాయి కంపెనీకి. ఈ పీరియడ్‌లోనే కాస్ట్ ప్రెషర్ చాలా హెవీగా ఉంది. అడ్వర్టైజ్‌మెంట్‌లో 93% పెరిగింది. స్టాక్ ఇన్ ట్రేడ్ పర్చేజెస్ చేయడం వల్ల 68%, డెలివరీ కాస్ట్ 30%. ఇందువల్ల ఆపరేటింగ్ లాసెస్‌ని చూసింది 554 క్రోర్స్ దగ్గర. సో 799 క్రోర్స్ వరకు పెరిగిపోయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా -14.4% అంటే కొంచెం బెటర్ అయింది గత సంవత్సరంతో పోలిస్తే. నాన్ ఆపరేటింగ్ సైడ్‌లో కూడా చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది. నెట్ ప్రాఫిట్ 74% పెరిగింది. 1092 క్రోర్స్ దాకా చేరుకుంది. సో స్విగ్గీ యొక్క గ్రోత్ గాని మెయిన్‌గా మనం అనలైజ్ చేసి చూసినట్టయితే కొత్త యూజర్స్ నుంచి వస్తుంది. పాత వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా లేకపోవడం వల్ల అది అయినప్పటికీ కూడా షిఫ్ట్ అనేది గత క్వార్టర్‌తో గాని పోల్చి చూసినట్టయితే ఎక్కువగా కొత్త యూజర్స్ నుంచి మాత్రమే వస్తున్నట్టుగా తెలిసినాయి. మెట్రిక్స్ పరంగా చూసినట్టయితే ఇప్పుడు వీళ్ళని కాంపిటీటర్స్‌తో మనం పోల్చాలి. జొమాటో వాళ్ళది మెట్రిక్స్ అనేది చాలా బావుంది. గ్రాస్ ఆర్డర్ వాల్యూ అంటే గ్రాస్ మైనస్ మార్జిన్స్ తీసేసి నెట్ ఆర్డర్ వాల్యూ పరంగా కూడా చూసుకున్నట్టయితే జొమాటో వాళ్ళు స్విగ్గీ వాళ్ళకన్నా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. దానితో పాటుగా ఇక్కడ చాలా ముఖ్యంగా గాని దానితో పాటుగా ముఖ్యంగా చూస్తే యూనిట్ ఎకనామిక్స్ అంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ వస్తుంది. మార్జిన్స్ కూడా చాలా వరకు బెటర్ అయినట్టుగా తెలుస్తున్నాయి. క్విక్ కామర్స్ విషయానికి వస్తే ఇన్‌స్టామార్ట్‌ని గాని, బ్లింకిట్‌తో పాటు పోలిస్తే 1.6 టైమ్స్ దాని యొక్క ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ ఎక్కువగా ఉంది. నెట్ ఆర్డర్ వాల్యూని తీసేసిన తర్వాత రిపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా. సో యావరేజ్ ఆర్డర్ వాల్యూ పరంగా కూడా చూసినట్టయితే బ్లింకిట్ వాళ్ళే చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. కాంట్రిబ్యూషన్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. అండ్ అలానే మార్జిన్స్ బ్రేక్ అయిపోయినాయి. బ్రేక్ ఈవెన్‌లోకి వచ్చేసినాయి. కాకపోతే ఇంకా ఇన్‌స్టామార్ట్ వాళ్ళు లాస్ మేకింగ్ కంపెనీగానే ఉన్నారు. గ్రోత్ అవుట్‌లుక్ పరంగా భవిష్యత్తులో ఎటువంటి ఎదుగుదల ఉండబోతుందని మేనేజ్మెంట్ వాళ్ళు నమ్ముతున్నారు అనంటే మొట్టమొదటిది ఎంటీయూ కొత్త ఆర్డర్స్ వచ్చేది జస్ట్ 13% మాత్రమే ఉంది. సో ఇక్కడ ఎక్కువగా గ్రో అయ్యే స్కోప్ ఉంది అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. దీనితో పాటు రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఉందో అది దాదాపుగా గ్రాస్ ఆర్డర్ వాల్యూ అనేది 18-20% మధ్యలో పెరుగుతుంది. అండ్ అలానే ఎబిటా అనేది ఇంకా స్థిరంగా ఒక అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్న తర్వాత ఒక 5% దగ్గర స్థిరపడుతుంది, ఎదుగుతుంది అని నమ్ముతున్నారు. చెప్పారు గూడా. అయితే క్విక్ కామర్స్ పరంగా గూడా ఇన్‌స్టామార్ట్ వాళ్ళు గూడా జూన్ 2026 క్వార్టర్ నుంచి కొంచెం స్టెబిలైజ్ అయ్యి బ్రేక్ ఈవెన్ వరకు వెళ్తారు అని నమ్ముతున్నారు. ఎందుకంటే క్లియర్‌గా వీళ్ళ దగ్గర నంబర్స్ ఉన్నాయి. 6-12 మంత్స్‌లోని ఈ స్టోర్స్ ఏవైతే వీళ్ళు ఏర్పరిచారో ఇవంతా మెచ్యూర్ అవుతాయని అండ్ పర్ డే 800-1000 ఆర్డర్స్ పర్ స్టోర్ గాని చేయగలిగితే ఈజీగా వీళ్ళు మార్జిన్స్ అనేవి బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్ళిపోతారని చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ అలానే కొత్త స్టోర్స్‌కి అవసరం లేకుండా ఎగ్జిస్టింగ్ ఏవైతే స్టోర్స్ ఉంటాయో అవే స్కేల్ అప్ అవుతాయి అని కూడా చాలా బలంగా చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు 10,000 కోట్లని క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రేజ్ చేయడంతో పాటు 2,400 కోట్ల వీళ్ళ యొక్క స్టేక్ ర్యాపిడోలో ఏదైతే ఉందో దాన్ని అమ్మేసుకొని వచ్చారు. అండ్ అలానే నెక్స్ట్ కంపెనీ ఎదుర్కోవాల్సిన రిస్క్స్ ముఖ్యంగా గాని మనం చూసినట్టయితే వీళ్ళు ప్రాఫిట్స్ పరంగా చాలా ప్రెషర్‌లో అయితే ఉన్నారు. సో ఇమ్మీడియేట్‌గా అంటే ఇన్‌స్టామార్ట్ పరంగా గాని చూసినట్టయితే బ్లింకిట్ ఏదైతే కాంపిటీటర్‌గా ఉందో వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నారు. కానీ ఎబిటా మార్జిన్ ఇన్‌స్టామార్ట్‌కి 12.1% నెగెటివ్‌లో ఉంది. కాంట్రిబ్యూషన్ మార్జిన్ 2.6% నెగెటివ్‌లోనే ఉంది. కాంపిటీషన్ మార్జిన్ అనేది ప్రెషర్ అనేది ఎక్కువగానే ఉంది. బ్లింకిట్ అండ్ జెప్టో వాళ్ళు చాలా బాగా అగ్రెసివ్‌గా స్కేల్ అయిపోతున్నారు.
బ్లింకిట్ యొక్క గ్రాస్ ఆర్డర్ వాల్యూ 11,679 క్రోర్స్ దగ్గర ఉంది. గ్రోత్ కూడా ఎక్కువే ఉంది. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ వాళ్ళు ఈ గ్యాప్‌ని గాని ఇలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతుంది కానీ తగ్గే ప్రసక్తి అయితే కనిపించదు. సో, ఇక్కడ వీళ్ళు స్కేల్ అప్ చేసి వీళ్ళకి వచ్చే ఏదైతే బ్రేక్ ఈవెన్ నంబర్స్ గురించి చెప్తున్నారో జూన్ 2026 వరకు ఎలా వీళ్ళు పెర్ఫార్మ్ చేస్తారని వేచి చూడాల్సిన విషయం. ఇవండి 3 కంపెనీస్ ఏవైతే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ వాళ్ళ యొక్క స్టేక్‌ని పెంచుకున్నారు. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో ఏదైనా ఒక కంపెనీ ఉంది ఆర్ కొత్తగా ఏదైనా కంపెనీ గురించి వింటున్నారంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.